మరొకటి లేదు. విజనరీ చెప్పుకుంటే వస్తుందా? చెప్పుకుంటే రాదు. విజనరీ అంటే భావితరాలకి ఏం చేస్తే మేలు జరుగుద్దో అది చేయడమే విజనరీ అంటే. ఆయన ఏం చేశాడు? ఊబిలో కట్టాడు. 3 పంటల బండి భూముల్ని తీసుకొని ఊబిలో కట్టాడు రాజధాని. అక్కడ ఎక్కడ నిలబడితే మరి ఎందుకు మంచిర్యాల అయితే గజ అడుక్కు 4,000, 5,000, 8,000, 9,000 పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఆడు ఊబి కాబట్టి ప్రజల సొమ్ము వాళ్ళ కాంట్రాక్టులు దోసిపెట్టడం కోసం కాబట్టి ఆడ పెడితే కానీ బాగుండదు. ఇప్పుడు ఉన్న నగరాలలో పెట్టడానికి వీలు పడదు. ఆ విధంగా దోసుకోవడానికి వీలు పడదు. అందుకని అది విజనరీ. దోసుకోవడంలో విజనరీ. దానికి అతన్ని మించిన విజనరీ నాయకులు లేదు. ప్రజాధనం ఎలా దోసుకోవాలా, చట్టాలకు ఎలా దొరకకుండా తప్పించుకోవాలని దాంట్లో మాత్రం విజనరీ. అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసుకొని బతుకుతున్నాడు తప్ప అతనికి పరిపాలన అంటే ఏం చేత కాదు. ఈయన పరిపాలన కాలంలో ఎప్పుడు కూడా ఓడికి వెళ్ళడమే. ఎప్పుడన్నా సర్ప్లస్ ఉన్నది లేదు. ప్రతి నెల ఓడికి వెళ్ళడమే, ప్రతి సంవత్సరం ఓడికి వెళ్ళడమే. ఎప్పుడు బాగు చేశాడు ఆర్థిక వ్యవస్థని? ఎప్పుడు కుదేలే.